హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శృతి యాదవ్. నా పేరు శృతి అండి. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే మా హాస్యను లేపానండి. సో తనైతే లేచింది. అప్పటికే వాటర్ అనేవి హీట్ చేసి పెట్టాను. సో తను బ్రష్ చేసుకొని స్నానం అయితే చేయించానండి. సో ఇప్పుడు జుట్లు వేస్తున్నాను. సో 9 కల్లా స్కూల్లో ఉండాలి. మార్నింగ్ లేమంటే పిల్లలు అస్సలు లేవరండి. చాలా బద్ధకం. మా ఆశకైతే చాలా బద్ధకం. ఎంత లేపినా లేవదు. మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. టైం అనేది అస్సలు వీలే కాదు. ఎంత వర్క్ చేసినా అది స్కూల్కి పంపాలంటే, పిల్లలను రెడీ చేయాలంటే అక్కడే టైం అనేది అసలు టోటల్గా అయిపోతుందండి. సో ఈ జుట్లు వేయడానికే టైం పడుతుంది. మ్యాక్సిమం 15 మినిట్స్ పడుతుందండి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి. ఆ జుట్లు వేసి రెడీ అయి పంపించాలంటే మన ఓపిక అంతా నశించిపోతుంది. సో తనైతే రెడీ అవుతుంది. సో జుట్లు అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో 2 జుట్లు వేసేసాను. క్లిప్స్ కూడా పెట్టేస్తున్నాను, ఎందుకంటే బేబీ హెయిర్ అనేది ముందుకు రాకుండా. అలాగే కొంచెం ఫేస్కి క్రీమ్ అనేది అప్లై చేసి అలాగే పౌడర్ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ టిక్లీ ఉంది కాబట్టి కొంచెం కుంకుమ కూడా పెడుతున్నానండి. సో చలికాలం కదా, పెదవులు పగలకుండా ఉండడానికి కొంచెం లైట్గా లిప్ బామ్ అయితే అప్లై చేశాను. సో తనైతే రెడీ అయిపోయింది. సో తనకి టిఫిన్లోకి క్యారెట్ దోశ కావాలని నైటే చెప్పిందండి. సో నైటే బియ్యం అనేవి నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది నైట్ ప్రాసెస్ అండి. ఇది ఏంటి అంటే చిన్న గ్లాస్తోని 4 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నానండి. సో ఇవి 4 గ్లాసులు తీసుకున్నాను దొడ్డు బియ్యాన్ని. తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువే మినపప్పును కూడా తీసుకొని అందులో వేసుకున్నానండి. సో ఇవి రెండు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఎర్లీ మార్నింగ్ 5కి లేసి నానబెట్టినా కానీ స్కూల్ టైం వరకు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, నానిపోతాయి. సో ఒక 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అందులో ఏమైనా డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. సో అందుకని నేను 2 టైమ్స్ అయితే కడిగేసాను. తర్వాత అందులో వాటర్ పోసి పక్కకు పెట్టానండి. ఇది ఎర్లీ మార్నింగ్ ప్రాసెస్ అండి. నైట్ నానబెట్టిన బియ్యాన్ని సో ఇందులో మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి, ఎందుకంటే మరీ హెవీగా వేసినా కానీ మిక్సీ అనేది తిరగదు. సో ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఏంటి అంటే తొందరగా మిక్స్ అవ్వడానికి. సో మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఈ దోశ బ్యాటర్ అనేది స్మూత్ కన్సిస్టెంట్ వరకు రావాలండి. సో అంతవరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిని అది ఎలాంటి కన్సిస్టెన్సీ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. స్మూత్గా వస్తే పర్లేదు, లేకుంటే మరో 2 సార్లు తిప్పుకోండి. సో నాకైతే స్మూత్గా రాలేదు. సో మళ్ళీ ఒక 2 టైమ్స్ తిప్పుతున్నాను. సో కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్మూత్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మిగిలిపోయిన దాన్ని కూడా మళ్ళీ పట్టుకుందామండి. సో పట్టేసానండి. సో ఇది కూడా ఆ బౌల్లోకి వేసుకోవాలి టోటల్గా. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఏమైనా ఉంటే కలిసిపోతుంది. సో ఫస్ట్ సెకండ్ పట్టాం కదా, సో అందుకని. సో మనం చేసేది క్యారెట్ దోశ కాబట్టి సో ఇందులోనే మిక్సీ జార్లో
2 క్యారెట్స్ అలాగే ఇంకోటి కూడా యాడ్ చేశానండి. 3 క్యారెట్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో చిన్న చిన్న ముక్కలుగా చేసి పట్టుకోవాలండి. పెద్దగా వేస్తే తొందరగా మిక్స్ అవ్వవు కదా, సో అందుకని కొంచెం స్మూత్గా చిన్న చిన్నగా వేసుకోవాలండి. సో వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. సో ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. సో దీనిని మనం ఇంకో బౌల్లోకి పోసుకుందాము. సో ఇందులోనే మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇందులోకి ఒక హాఫ్ వేసుకుందాం. సో దీన్ని రెండింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలండి. సో కలిసే విధంగా, ఎందుకంటే సపరేట్గా ఉంటాయి కదా, సో కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి కలర్ ఎంత బాగుందో. ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి ముందుగా ప్యాన్లో పల్లీలు వేసుకోవాలండి. మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈ క్యారెట్ దోశకి. సో ముందుగా పల్లీలను వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ బ్లాక్గా అవ్వకూడదండి, లైట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ పల్లి పొట్టు అనేది ఊడేంత వరకు. సో చూడండి ఈ విధంగా. సో సరిపోయింది, ఆఫ్ చేసుకుందాం. సో ఇది కూల్ అవ్వాలి. సో నేను చేస్తా అని వచ్చిందండి మా హాస్య. సో తననే చేయనివ్వమని వదిలేసాను. సో తనైతే రెడీ అయిపోయింది ఆల్రెడీ స్కూల్కి. సో పిల్లలకు అప్పుడప్పుడు పని చెప్తూ ఉండాలండి, లేకుంటే బద్ధకస్తులు అవుతారు బాగా. పెద్ద పనులు కాదు, మ్యాక్సిమం చిన్న పనులు చెప్పినా సరిపోతుంది. సో అంతా అయిపోయిన తర్వాత ఆ పొట్టు అంతా పోయే విధంగా ఇలాంటి దాంతో, లేదా మీకు ఎలా వీలైతే అలా తీసేసుకోండి. దీన్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని అలాగే అందులోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 3, కరివేపాకు, జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. సో అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. సో మా ఆశ చేస్తుంది. సో దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ప్లెయిన్గా కాకుండా ఇలా లీవ్స్ వేయడం వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు మనకి చట్నీ అనేది బాగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ చట్నీని. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ బ్యాటర్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఒకసారి మిక్స్ చేసుకోవడం వల్ల లూజ్గా అవుతుంది. అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కలర్ అనేది మంచిగా వస్తుంది షుగర్ వేస్తే. ఒకసారి వేసి చూడండి తెలియని వాళ్ళు ఉంటే. సో తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని దాని మీద ఉల్లిపాయతోని ఆయిల్ వేసి రాయాలి, ఎందుకంటే స్మూత్గా వస్తాయి దోశలు అనేవి. సో అందుకని ఉల్లిపాయ వేసి రాస్తారు. సో బయట హోటల్లో కూడా అలానే చేస్తారు, మీరు చూడండి. పెనం అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దాని మీద వేసి ఇలా దోశలాగా చేసుకోవాలండి. సో ఇలాంటి కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది. దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత దాని మీద ఆయిల్ని అప్లై చేసుకోవాలి. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది దోశ అనేది. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. సో చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత సరాతంతో ఇలా బ్యాక్ సైడ్ ఒకసారి వేసుకోవాలండి. సో అదేంటి అంటే ఫ్రంట్లో కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది, లేదంటే అలాగ కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ సైడ్ కూడా చేస్తానండి. సో అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో మా హాస్య టేస్ట్ చేసి చెప్తుంది ఎలా వచ్చిందో. సో తినడానికి అయితే రెడీ అయిపోయింది, కూర్చుంది. సో ఇదే అండి మన మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి. డైలీ మార్నింగ్ ఇలానే ఉంటుంది, అందరికీ ఆగం ఉంటుంది. సో మేమైతే సాంగ్స్ వినుకుంటూ మరీ వర్క్స్ చేసుకుంటున్నాము. స్టార్ మా మ్యూజిక్.
తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తను వెళ్ళాక నేను నా మార్నింగ్ వర్క్స్ అని ఫినిష్ చేసుకొని తినే వరకు 11:30 అయిందండి. సో ఇప్పుడు వేసుకునేది నా కోసం. సో ఒక 2 అయితే వేసుకున్నానండి. సో వేసుకొని నేను కూడా తిన్నాను. సో అందరి మదర్స్కి ఇలానే ఉంటుంది, అసలు టైమే ఉండదు తినాలన్నా కూడా. సో మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.